ఆమెలో ఏం నచ్చింది? ఉమ్. ఆ, అంటే కేరింగ్ గా చూసుకుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎట్లా బుజ్జగిస్తుందా? నువ్వు ఈమెకి తినిపిస్తే ఆమె నీకు తినిపిస్తుందా? అట్లానే మేము ఇంతవరకు అయితే అట్లా ఏం తినిపించుకోలే, ఆ, కానీ నాకు అమ్మాయిని చూస్తే మా మమ్మీని చూసినట్టు అనిపిస్తుంది ఓకే, ఇంకంతే. అంతే. ఆ అమ్మాయి, ఉమ్. ఆ అమ్మాయిని అడగాలి ఇప్పుడు నేను ఇక. నేను నాన్న అని పిలుస్తా తనని, ఆమె మమ్మీ అని నాన్న పిలుస్తుంది, అని పిలుస్తుంది. నానా అని పిలుస్తుంది, సరి పేరు నానా స్క్వేర్. నువ్వేమని పిలుస్తావు? మిన్ను అని పిలుస్తుంది. మిన్ను. ఆయన ఏమని పిలుస్తాడు? మమ్ము. మమ్మని కాస్త మమ్ము చేసిరా? ఓకే, సూపర్. ఈయనెవరు? మా అన్న, మీ అన్ననా? ఓన్ బ్రదర్ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. ఓకే, సో ఇదంతా అయిపోయింది. అక్కడ నుండి బయటకు వచ్చేసినావు, అవునక్క. మళ్ళీ పెంట స్టార్ట్ అయింది. చాలా పెద్ద పెంట. ఓకే, ఆ పెంట ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి చెప్పు. మెయిన్ పాయింట్ నేను వచ్చిందే ఇడికి ఆ పెంట చెప్ప నీకు అక్క. అందుకే మెల్ల తీసుకొచ్చిన. చెప్పు. ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ గాడు ఇట్లా ఇట్లా అడిగిండు, ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చేస్తావరా అని. పేరు చెప్పుకోవచ్చా వద్దా? వద్దు. ఓకే. నా ఫ్రెండ్ గాడు ఇట్లా అడిగిండు, ఉందిరా అని ఇట్లా అంటే, సరేరా నేను ఇక్కడ ఒక్కడు చేస్తున్నాగా అంటుంటే, ఎట్లాగా నీకు శాలరీ ఎట్లేడు కదా అని ఇట్లా అన్నాడు. నేను కూడా ఎప్పటి నుంచో ఈ నుంచి శాలరీ ఎట్లేడు కానీ వెళ్ళిపోదాం, ఇట్లా నార్మల్గా నేనే ఓన్గా పెట్టుకుందాం అని నేను అనుకుంటున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు మనీ కావాలి, మనీ ప్రాబ్లం అవుతుంది. సర్లే అని నేను ఓకే చెప్పి నేను ఆయన కాడికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటుంటే, సరే మీకు మంత్లీ శాలరీ ఇస్తున్నాడు, 15,000 శాలరీ ఇస్తా, ఫుడ్ బెడ్ మొత్తం నాదే అన్నాడు. సరే ఈడ ఒక్కడంటే ఇదంతా ఏం లేదు, ఈడంటావా చాలా అన్నీ ఉన్నాయి కదా అని ఇడికొద్దామని నేను ఫిక్స్ అయినా. సరే మీరైతే ప్రెసెంట్ అయితే రాది, 1 మంత్ దాకా రూమ్ రెంట్ మీరే కట్టుకోరి, ఫుడ్ నేనే ఇస్తా, నెక్స్ట్ మంత్ నుంచి ఫుడ్ బెడ్ మొత్తం నేనే చూసుకుంటా అన్నాడు. ఫస్ట్ మంత్ మాత్రం ఓన్లీ రెంట్ కట్టుకోండి, ఫుడ్ అంతా నేను చూసుకుంటా అన్నాడు. ఎక్కడ? అదే ఏరియా? హైత్ నగర్ అక్క. హైత్ నగర్. ఓకే, మళ్ళీ ఎంతమంది? ప్రెసెంట్ అయితే ఇప్పుడు 3 మెంబర్స్ పోయినా. నేను ఎడిటర్ని కూడా తీసుకుపోయినా ఆయనకు కావాలంటే. మొత్తం అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? అమ్మాయిలు అయితే 2 ఉన్నారు, అబ్బాయిలు నేను ఒక్కడు. ఓకే, మీరు ముగ్గురు వెళ్ళిండ్రు విల్లాకి. ఏం జరిగింది అంటే నేను చాలా మంది అమ్మాయిలకు మాట్లాడినా, వస్తున్నారు. ఓకే, ఆయన సస్పెన్స్ లో పెట్టడం వల్ల నేను వాళ్ళని తీసుకురావాలి, మళ్ళీ నేనే ఇక్కడ ఇబ్బంది పడుతున్నా, వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి. ఎన్ని మంత్స్ అయింది? 1 మంత్ అవుతుంది అక్క. రెంట్ కట్టినావు? రెండు కట్టిన. ఆ రెండు కూడా ఏమన్నాడు అంటే 1 వీక్ తర్వాత నేను కూడా ఇస్తా అంటే, మెయిన్ పాయింట్ అడ్వాన్స్ కట్టాలి, రెంట్ కట్టాలి, అడ్వాన్స్ మేము కడతాం, రెండు ఆయన కట్టుకుంటాను కూడా ఇట్లా చెప్పిండు. ఫుడ్ రైస్ బ్యాగ్ ఇవన్నీ వేస్తున్నాడు, కర్రీస్ వేస్తున్నాడు. ఆయనకి మెయిన్ థింగ్ వచ్చేసిందంటే నేను వద్దు, కానీ నాతో పాటు వచ్చిన నా టీం అమ్మాయిలు కావాలి ఆడ. అదేంటది? నేను వద్దు ఆయనకి, నాతో ఇప్పుడు అవసరం లేదంట. అబ్బాయిలు వద్దు, అబ్బాయిలు వద్దు, అమ్మాయిలు కావాలి. ఏ రకంగా? వీడియోస్కి ఆయనకి ఇప్పుడు యాంకరింగ్ అయినా అట్లా. ఓకే, ఏం జరిగింది మొత్తానికి? సిచ్యువేషన్ ఏంది? ఏమైందంటే ఆల్రెడీ ఆయన నాకైతే నేను చాలాసార్లు కాల్ చేసినాక రెస్పాన్స్ కావట్లేడు అని ఒక 20-25 టైమ్స్ కాల్ చేసిన నేను 1 వీక్ నుంచి. ఆయన రెస్పాన్స్ కావట్లేడు. ఆఫీస్ తెలుసు, ఆఫీస్ కాడికి పోతే గలీజ్ ఉంటుంది, పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఆయన పార్ట్నర్స్, వాళ్ళ ముందర ఆయన ఇజ్జత్ పోవద్దని నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ కావట్లేడు. అమ్మాయిలతో మాట్లాడుతుండా? అమ్మాయిలకి రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యిండు. ఓకే, ఏం మాట్లాడారు అమ్మాయి? అంటే మీకు అమ్మాయికి ఏమో ఎడిటింగ్ ఇస్తాను, ఇంకో అమ్మాయికి ఏమో యాంకరింగ్ ఇస్తా అన్నాడు. నా గురించి అంటవా వేణు ఒక మాట అన్నాడు, నేను హట్ అయినా అని చెప్పి. నేనేమనలేదు, ఇది హట్టింగ్ ఉంటుందో ఎట్లుంటుందో నాకు తెలియదు అక్క. నేను అన్న ఒక్కడ ఫేస్ చేసి వచ్చిన అదే సిచ్యువేషన్ నాకు సేమ్ ఇక్కడ జరుగుతుందన్న, రెస్పాన్స్ లేదు, ఈ దానికి హట్ అంట. ఇదే మాట. ఏదన్నా ఉంటే కుల్ల ముచ్చటన్నా నాకు ఫోన్ ఆన్సర్ ఇచ్చి నేను కావాలా వద్దో చెప్తే వెళ్ళిపోతా కదా అన్న. ఆయన రెస్పాన్స్ లేదు, చూసిండు, విన్నాడు, పక్క వాళ్ళకి చెప్తుండు ఇట్లా. నాకు చెప్పలేదు, నాతో ఇంతవరకు కాంటాక్ట్ లేడు అక్క. 1 మంత్ నుంచి నిన్న ఈవినింగ్ నాకు అక్కడికి వచ్చిండు. ఓకే, ఆ అమ్మాయిలు ఫోన్ చేసి అడిగినరా అతన్ని ఏమైంది, డబ్బులు ఏంటి, మరి వేణుకి రెస్పాండ్ అవ్వట్లేదు? అడిగాను. ఏమంటున్నాడు? నేను మీతో మాట్లాడాను, తీసుకొచ్చిన అతనితో, అంటే నా ఫ్రెండ్ గాడు తీసుకొచ్చింది మమ్మల్ని, అతనితో మాట్లాడుతున్నాడు, అతనితో మాట్లాడుతాను అన్న ఆయన. వాడు కాల్ చేసినా వానికి రెస్పాన్స్ కావట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ప్రెసెంట్ అయితే బంద్ పెడదామని చూస్తున్నా ఆయన కానించి. ఆ 2 అమ్మాయిలు మరి? 2 అమ్మాయిలు ఆయన కానీ ఉంచుకుంటాను. నా వల్ల వాళ్ళ నీతో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇట్లా కాదు వేణు, మేము నీతోనే ఉంటాము, ఏదన్నా సరే మనం కలిసి చేసుకుందామని అన్నారు అక్క. అన్నది అమ్మాయి. ఓకే, అయితే నేనే అన్నా కదా, నేనంటే ఎన్నో ఒక్కడ ఉండగలుగుతా,
ఇప్పుడు మనకి నార్మల్ గా రూమ్స్ ఇవ్వాలంటే గర్ల్స్ బాయ్స్ కి ఇవ్వాలంటే ఇయ్యరు. నేను సపరేట్ ఉంటా అని ఇట్లా నేను చెప్పి వాళ్ళని అడుగుంచినాక. ఓకే, మరి దానికి రెంట్ వాళ్ళు ఆయన ఇచ్చుకుంటారంట. వాళ్ళిద్దరు ఉంటే ఇచ్చుకుంటాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? గేమ్ అని అనిపించట్లేదా? చాలా పెద్ద గేమ్. అమ్మాయిలు నీ దగ్గర ఉన్నారు, ఆ అమ్మాయిలు ఆయనకు కావాలి, ఆయన సొంతంగా ఎత్తుక్కుంటే వస్తున్నారో లేదో తెలియదు. సో నీ త్రూ వచ్చిన వాళ్ళ అమ్మాయిల్ని లాగేసుకుంటున్నాడు, చాలా మంది నిన్ను బయటికి పంపించేస్తాడు. ఏమనిపిస్తుంది మరి? ఏం నేర్చుకుంటా? చాలా అంటే అప్పుడు చేతగానప్పుడు పిలుచుకోవద్దక్క, పిలిపించుకొని నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళిపో అంటే పీకనిక నా పిలిపించుకుంది. మరి ఫస్ట్ ఇదే బుద్ధి నీకు కంటెంట్ మార్చినప్పుడు ఉండాలి కదరా. అక్క నేను ఆడ కంటెంట్ ఇట్లా చేస్తాను నేను ఏం చెప్పలేదు. చెల్లితో చేసుకున్నప్పుడు వీడియోలు ఎంత బాగుండే. అవునక్క, హ్యాపీగా ఉండే కదా లైఫ్ అయితే. అంటే లైఫ్ చేంజ్ అవుతుంది కదా. నేను చెల్లతో అప్పటికి నేను ఆపలేదు కదా అక్క, చేసినావు, కంటిన్యూ చేసిన. నేను చెల్ల వద్దని నేను అసలు ఛానల్ నీ వ్యూస్ పడిపోయినాయి. వ్యూస్ పడిపోయినాయి ఎందుకు అంటే నేను ఒక ఛానల్ మీద ఫోకస్ చేద్దాం, ఆయన నా మీద కొన్ని హోప్స్ పెట్టుకుండు కదా, ఆ ఛానల్ గెట్ ఇన్ చేద్దాం. ఇప్పుడు నాతోటి పార్ట్నర్ గా చేసే అమ్మాయిని నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా లేపితే ఇంకా ఛానల్ ఇంకా మూవ్ అని అయిపోతుంది. కానీ నేను ఆ త్రూ వెళ్ళిపోయినాగా. నీకు నిజంగా నమ్మకం ఉంటే టీమ్ లో ఒక ఇద్దరు అమ్మాయిల్ని పెట్టేసుకొని ఏమంటారు, నువ్వే ఒక చిన్న చిన్న రూమ్స్, సింగిల్ రూమ్స్ తీసుకొని అటో ఇటో వీళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదా, వీళ్ళ హెల్ప్ తీసుకొని మీరందరు కలిసి సొంతంగా ఎందుకు ఛానల్? ప్రెజెంట్ నిన్ననే అక్క లాస్ట్ ఎండ్ అయిపోయింది మాది. ఓకే, నిన్ననే అయిపోయింది. నీకు ఫస్ట్ దెబ్బ పడినప్పుడే ఈ ప్లాన్ కి రావచ్చు కదా. నా ఫ్రెండ్ గారు చెప్పింది అక్క, అరే ఇట్లా మోసం చేస్తారని అనిపించలేదు? ఇప్పుడు అనిపిస్తుంది నాకు. దీనికి ముందు ఎప్పుడు జరగలే లైఫ్ లో? చాలా జరిగింది అక్క. ఎవరిని నమ్మినా కానీ దూసగాల నమ్మొద్దు, పెద్ద నిజంగా. నీకు బాగా కాలిన సిచ్యువేషన్ ఏంట్రా లైఫ్ లో? బాగా కాలిన సిచ్యువేషన్ ఏంటి? ఈ రెండు కాకుండా బాగా కాలి పక్కన వెన్నుపోటు పొడి సెట్ ఉండదు అక్క. నాకు చాలా పొడిచిరు లేక ఒక నమ్ముకొని ఒకనికి ఇట్లా అట్లా అని మన పక్కన ఉంచుకొని అన్ని షేర్ చేసుకోవడం వల్ల వాడు పక్క వాళ్ళ కాడ రిపీట్ చేయడం వల్ల అమ్మో పెద్ద టార్చర్ అది. అమ్మాయిల గురించి అయినాయా గొడవలు? వీళ్ళ గురించి? అమ్మాయిల గురించి అయినాయి అంటే అయినాయి అక్క, చాలా లొల్లి. ఏ రకంగా అయినాయి? నాకు మా ఫ్రెండ్ గారికి చాలా లొల్లి. ఈ అమ్మాయి నాదంటే నాదనా? ఈమె కోసమేనా? అట్లా ఏం లేదు. ఓకే, ఎందుకైంది మరి గొడవ? నార్మల్ గా టీమ్ లో లొల్లిలు అయినాయి అంతే. నాకు అమ్మాయిల విషయంలో అయితేవా ఏడా ఇట్లా ఏం లేదు. ఓకే, అమ్మాయిల విషయంలోనే అయిందని చెప్పినవరా ముందు? అదే అక్క, టీం అమ్మాయిల విషయంలో. టీం అమ్మాయిల విషయం ఎందుకు? వాడు గెలిచిండా అమ్మాయిలని? అది నేను ఒకరిని తీసుకొని వచ్చినాక వాడి ఈ బుద్ధి అని నేను అస్సలు అనుకోలే. నాకు ఇట్లా నీకు యూట్యూబ్ ఛానల్ చేస్తా, నీ కాడ ఉంటా అని వాడు నన్ను ఇట్లా బతిలాడిండు. అరే సర్లేరా అని నేను ఎప్పుడు అనలేదాన్ని. సరే అని వచ్చి ఈ అమ్మాయిని గెలకడం, ఈ అమ్మాయి ఫ్రెండ్ని గెలకడం అట్లా జరిగింది. ఈ అమ్మాయినే గెలికిండు లాస్ట్ కాడ. ఏమన్నాడు చెప్పు? ఏమనలేక ప్రపోజ్ చేసింది లాస్ట్ డే. నేను ఈవెంట్ దగ్గర నుంచి నేను వచ్చి అని తెలిసినాక బాయ్ ఫ్రెండ్ ఉందని తెలిసినాక నువ్వేమైనా తక్కువ చేసినావు వీడియోలు? నువ్వు చేయలే? నేను ఆ బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ తీసుకున్నాగా. బాయ్ ఫ్రెండ్ ఆయన ప్రపోజ్ చేసిండు, అట్లెట్టుండదాకా బాయ్ ఫ్రెండ్ ఉన్నాక కూడా అట్లా చేస్తాడు. ఎవరి ఇష్టం ఆడుదురా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.